ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల పరలోకపు తండ్రి, మరొక పర్యాయము మీ పాదముల చెంత చేరి వస్తున్నాం. సీనియర్స్ మా క్లాస్ బట్టి మీకు వందనాలు. దేవ యొక్క 6th డే బట్టి స్తుతిస్తున్నాం. దేవ 6వ దినమున మానవుని సృష్టించినట్లుగా ఈ 6వ దినమున ఈ యవనస్తులు మీ ద్వారా నా తండ్రి నూతనముగా సృష్టించబోటకు, నూతన కార్యం జరుగుటకు దేవ మీరే సహాయం చేయండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ దినము నూతన క్రియను జరిగించండి. యవనస్తులను బలపరచండి, యవనస్తులను ఆశీర్వదించు, యవనస్తులను నెమ్మది సమాధానముతో నింపండి. యవనస్తులు దైవ మార్గములోకి రాగలటకు సాయించు. దేవుని ఏర్పాటు, దేవుని చిత్తంలోకి ఆకర్షించబట్టుకు సాయించు. సాతాను బంధకముల నుండి, బానిసత్వం నుండి విడిపించండి. దైవ అధికారం క్రిందికి రాగలటకు, దేవుని శిరసత్వం క్రిందికి రాగలటకు సాయించు. దేవ మీ బిడ్డను బలపరిచి వాడుకునము, అభిషేకించి వాడుకునము, మాటలు అనుగ్రహించి వాడుకునము. తండ్రి ఆరాధిస్తూ కొనియాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. బోలో యేసు మసీకి హల్లెలూయా. టిఫిన్ చేశారు అందరూ? టిఫిన్ చేయని వాళ్ళు చేతులు ఎత్తండి. నేను చేయలేదు. మీ టీచర్ టిఫిన్ చేయలేదంట. ఎట్లా గట్లా టిఫిన్ అయిపోయింది, ఇంక లేదు. ఇప్పుడు పిల్లలకు అయిపోయింది టిఫిన్. కాబట్టి ఇప్పుడు మీకు భూ సంబంధమైన టిఫిన్ లేదు, ఆత్మ సంబంధమైన భోజనం ఉంది. ఓకేనా? దాంట్లో బోనస్ ఉంటాయి. అన్నకు అన్ని బోనసే. కాబట్టి అన్న వాక్యం బాగా చెప్తాడు, ఇంట్రెస్ట్గా అయినండి. తీర్మానం చేసుకోండి. సేవకు రావాలి. ఏమ్మా వడ్లపూడేమ్మా, ఏం చేస్తావమ్మా? ఉద్యోగం చేస్తావా? సేవకు రావాలి, సేవ చేయాలి. యవనస్తులు ఎంతమంది చచ్చిపోతున్నారు, రక్షణ లేకుండా చనిపోతున్నారు, నరకానికి పోతున్నారు. మీరు సేవకు రావాలి కదా, సేవకు సమర్పించుకోవాలి. రక్షించబడి అట్లే ఉంటే ఎట్లా? ఏమ్మా మిలిటరీ, నువ్వే పోలీసు. కాబట్టి ప్రార్థన చేసుకోండి. ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నాతో మాట్లాడు ప్రభా అని దేవుణ్ణి అడగండి. దేవుడు మిమ్మల్ని బలమైన పాత్రలుగా వాడుకుంటాడు. మనం సామాన్లమేం కాదు, దేవుని చేతిలో మనము ఉన్నాం. కాబట్టి ప్రార్థన పూర్వకంగా వాక్యం వినండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ఈ యొక్క 6వ దినము VBSలో మనకు సంబంధించిన కొన్ని వాక్యాలు ఈరోజు మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అందరూ బైబిల్ తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. ఇక్కడ మన యొక్క ఈ యొక్క VBS మూలాంశంలోనికి వచ్చినట్లయితే మనకు సంబంధించిన మొట్టమొదటి పాఠం ఏంటి అంటే ద్రాక్షావల్లికి సంబంధించి, అదేవిధంగా తీగలకు సంబంధించి. అంటే ద్రాక్షావల్లి ఎలా ఉంటుంది అంటే వైన్ అంటే ద్రాక్షావల్లికి ఆ తీగలు ఎలా అంటుకట్టబడి ఉంటాయి, ఏ విధంగా అంటుకట్టబడి ఉంటాయి అనేది మొదటి పాఠంలో మనం చూసాం. 2వ పాఠం నుంచి వచ్చేసరికి మనకు ఆత్మ ఫలాల గురించి 2వ పాఠం నుంచి మనము కంటిన్యూ చేస్తాం. అంటే ఇక్కడ ఆత్మ ఫలాలు అనేది బైబిల్ గ్రంథంలో లేదు, కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని ఉంటుంది. ఫ్రూట్ అంటే ఒకటా రెండా? ఒకటే. అంటే
ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో కూడా ఏమని రాయబడి ఉంది అంటే ఆత్మ ఫలము అని ఉందా, ఆత్మ ఫలాలు అని ఉందా? ఆత్మ ఫలము అని ఉంది. అంటే ఆత్మ ఫలం అంటే ఒకటే, వీటన్నిటికీ బ్రాంచెస్ అనమాట. అంటే వీటన్నిటికీ లింక్ అయి ఉన్నాయి మిగతాయి మొత్తం. అంటే ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిది ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, అంటే లవ్. ఈ బైబిల్ గ్రంథం మొత్తం దీని మీద బేస్ అయి ఉంది. దేని మీద? ప్రేమ అనే అంశం మీదే బేస్ అయి ఉంది. ఈ ప్రేమలో మిగతా అన్నీ మనకు వస్తాయి. ఏంటవి? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికం. ఇవన్నీ దీంట్లోనే వస్తాయి. అంటే ఇవన్నిటికీ మూలం ఏంటి అంటే ప్రేమ. ఏంటిది? ప్రేమ. ఇది లేదనుకోండి మిగతా ఏమున్నట్టే, లేనట్టే కదా. ఇది లేదు అంటే మిగతా ఏమీ లేనట్టే. అందుకని మనము మొట్టమొదటి పాఠంలో ప్రేమ గురించి చూసుకున్నాం. రెండవది వచ్చేసరికి మూడో పాఠంలో, అంటే మూడో పాఠం సంతోషం, నాలుగో పాఠంలో సమాధానం లేదా శాంతి, అంతేనా? నాలుగో పాఠంలో ఏమి నేర్చుకున్నాం? ఐదో పాఠంలో దీర్ఘ శాంతం. ఈరోజు పాఠంలో మనము వాటి గురించి నేర్చుకుంటాం. ఒకటి దయాళుత్వం, రెండవది మంచితనం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే జెంటిల్నెస్ అండ్ గుడ్నెస్. ఎక్కడున్నాయి అవి? ఈ మధ్యలో ఉన్నాయి చూడండి, జెంటిల్నెస్ అండ్ గుడ్నెస్, దయాళుత్వం, మంచితనం. వీటి గురించి బైబిల్ గ్రంథంలో 3 చోట్ల 3 విధాలుగా రాయబడి ఉంది. ఎన్ని చోట్ల? 3 చోట్ల. బైబిల్ గ్రంథం మొత్తం ఏమని తెలియజేస్తుంది అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. అంటే ఒకటి చెయ్యి, ఇది మాత్రం చేయకూడదని బైబిల్ గ్రంథం మొత్తం తెలియజేస్తుంది అనమాట. అంటే వేటిని చేయాలి, వేటిని చేయకూడదు అనేది మనం చూస్తే ఇప్పుడు చదువుకున్న ఈ భాగంలో వీటిని చేయాలి. వేటిని చేయాలి? ప్రేమ, సంతోషం. అవి మొత్తం మన ఆత్మీయ జీవితంలో ఉండాలి. దాని పై భాగంలో మనం చూసినట్లయితే అక్కడ 19, 20, 21 ఈ భాగాల్లో మనం చూస్తే ఇవి ఎలాంటివి అంటే శరీర కార్యములు. ఎలాంటివంట? శరీర కార్యములు. ఇక్కడ 2 ఉన్నాయి, శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మఫలం ఉంది. ఇప్పుడు మనలో శరీర కార్యాలు ఉన్నాయా, ఆత్మఫలం ఉందా? మనం శరీర కార్యాలు ఉన్నాయా, లేపి నుంచో పెడతా. ఇక్కడ ఎవరన్నా మాట్లాడితే చెప్తున్నా, వినాలి. శరీర కార్యములు మనలో ఉన్నాయా, ఆత్మ అనేది మనలో ఉన్నాయా? అందుకే శరీర కార్యాలను ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉంది అంటే మేనిఫెస్టో అని ఉంది. అంటే ఇట్ ద ఫిజికల్ యాక్టివిటీస్. ఏంటంటే అవి ఫిజికల్ యాక్టివిటీస్. అంటే మన దైనందిన జీవితంలో ఇవి కామన్గా మనకు కనపడతాయి. మరి ఏదో ఒక సందర్భంలో వీటిని మనము ఏదో ఒక విషయంలో మనం చేస్తూనే ఉంటాం. అందుకే శరీర కార్యాలను మనం ఏం చేయాలి అంటే అణచివేసుకోవాలి. ఏం చేయాలంట? అణచివేసుకోవాలి. అయితే ఆత్మ ఫలములో మనము చేయాల్సిన ఈ యొక్క జెంటిల్నెస్, గుడ్నెస్. మొట్టమొదటిది మనం చూసుకుంటే జెంటిల్నెస్ అంటే దీన్ని దయాళుత్వం అని అంటారు. దయాళుత్వం అంటే అర్థం ఏంటి అంటే దయగలిగి ఉండడం. ఏంటంట చెప్పాలి? దయాళుత్వం అంటే అర్థం ఏంటంట? దయగలిగి ఉండడం. దయగలిగి ఉండడాన్ని దయాళుత్వం అని అంటారు. ఏమంటారు? దయాళుత్వం. సాధారణంగా మనకి దయాళుత్వం అనేది ఈ బైబిల్ గ్రంథంలో 3 చోట్ల 3 విధాలుగా రాయబడి ఉంది. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకరు చదవండి. గాల్స్లో ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు. ఇక్కడ వరకు చాలమ్మా. ఇక్కడ చూడండి,
శాంతులుగా ఉండడాన్ని మనం ఏమంటామంటే దయ కలిగి ఉండడం అండర్లైన్ చేసుకోండి దాన్ని. శాంతులుగా ఉండడాన్ని మనం ఏమంటామంటే దయ కలిగి ఉండడం. దీన్ని మనం ఏమంటామంటే దయాళుత్వం అని అంటాం. ఏమంటాం? దయాళుత్వం. అంటే శాంతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పక్కన వాళ్ళు కొట్లాడితే వస్తుందా? అక్కడ ఏమని రాయబడింది? ఏమని రాయబడింది? దాని ముందు జగడ మాడని వారు. జగడ మాడటం అంటే ఏంటి? జగడ మాడటం అంటే అర్థం ఏంటి అంటే గొడవ పడకుండా ఉండడం. ఏం చేయకుండా ఉండడం? గొడవ పడకుండా ఉండడం, ఇతరులను దూషించకుండా ఉండడం, లేకపోతే ఇతరులను హేళనగా మాట్లాడకుండా ఉండడం. దాన్ని మనం ఏమంటామంటే జగడమాడని వారు. ఇప్పుడు మనము వీబీఎస్కి వస్తున్నాం, ఎంతమందితో జగడమాడుకుంటున్నాం? మనమే ఏం చేయాలి అంటే మన హృదయంలో చెక్ చేసుకోవాలి. జగడము ఆడకుండా అంటే ఇతరులతో గొడవ పడకుండా, అంటే మన పక్కనోడితో గొడవ పడకుండా ఉన్నామా? ఎప్పుడన్నా మన స్కూల్ దగ్గర నుంచి ఇప్పుడు కొంతమంది 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే స్కూల్ స్టేజ్లో కానీ, లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ, లేకపోతే డిగ్రీలో కానీ ఏమన్నా పక్కన వాళ్ళని గిల్లకుండా ఉన్నామా? లేకపోతే పక్కన వాళ్ళని అరవకుండా ఉన్నామా? లేకపోతే మన స్నేహితులను కొట్టకుండా ఉన్నామా? వాళ్ళతో గొడవాడకుండా ఉన్నామా? గొడవాడకుండా ఉండడమే ఏమి కలిగి ఉండడం అంట? అక్కడే రాయబడింది, చదవండి. శాంతము కలిగి ఉండడం అంటే దయ కలిగి ఉండడం. ఇది ఒకటి. రెండవదిగా మనం చూసినట్లయితే 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ తిమోతి దాని ముందు భాగంలోనే ఉంటుంది, ముందు గ్రంథము 2వ తిమోతి 2వ అధ్యాయం 26వ వచనము చివరి నుంచి 3వ లైన్ చదవండమ్మా. చివరి నుంచి 3వ లైన్ చాలు. జగడమాడక అందరి ఎడల సాధువుగాను. చాలమ్మా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రెండవది మనం చూస్తే జగడమాడక అందరి ఎడల. ఎవరి ఎడలంట? అందరి ఎడల ఎలా ఉండాలంట? సాధువు. సాధువు అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు మీరు రోడ్డు మీద పోయి ఆవును కొట్టండి. ఆవును కొడితే అది ఏమన్నా చేసిద్దాం మనల్ని? ఏమందో మెలకుండా వెళ్ళిపోయింది. అదే కుక్కను కొట్టండి, కుక్క మీద రాయండి, మీకంటే ఫాస్ట్గా పరిగెత్తింది. అవునా కదా? ఒకడంట రన్నింగ్ రేస్లో కుక్కని వెనక పెట్టుకున్నాడంట. వాడిని ఏం చేశాడంటే ఆ కుక్కని వెనక పెద్ద రాయేసి కొట్టగానే వీడు ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా అంటే దానికంటే ఫాస్ట్గా. అంటే దాని అర్థం ఏంటి అంటే కొన్ని సాధు జంతువులు ఉంటాయి. ఈ సాధువు అంటే అర్థం ఏంటి అంటే అది ఏం చేసినా సరే అది మనల్ని ఏం చేయదు. దాన్ని మనం ఏమంటామంటే సాధువు అని అంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఉన్న ఒక పేరు ఏంటి అంటే సాధువు. ఏమని ఉంది ఆయనకి? సాధువు అని ఉంది. సాధువు అంటే ఏదో పెద్ద గడ్డం వేసుకొని లేకపోతే మీసాలు పెట్టుకొని అఘోరిలాగా, అది కాదు సాధువు అంటే. అవునా కదా? ఇది కాదు సాధువు అంటే. సాధువు అంటే అర్థం ఏంటి అంటే అందరి ఎడల జగడమాడక అందరితో సమాధానంగా ఉండడమే సాధువుగా ఉండడం. దీన్ని 2వ వర్షంలో పర్యాయ పదం ఏమంటాము? దయాళుత్వానికి ఉన్న 2వ పర్యాయ పదం. మొట్టమొదటిది శాంతము కలిగి ఉండడం, రెండవది సాధువుగా ఉండడం, మూడవదిగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై. చాలమ్మా. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణ హృదయులై. మూడవదిగా మనం గమనిస్తే బ్లాక్. ఏం చెబుతున్నా వినాలి, ఓకేనా? మూడవదిగా మనం గమనిస్తే కరుణ కలిగిన హృదయం కలిగి వారు మాత్రమే దయార్థ హృదయాలుగా ఉంటారు. ఇది ఎన్నోది? మూడవది. ఈ మూడు లక్షణాలు బైబిల్ గ్రంథంలో ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. యేసు ప్రభువులో ఈ 3 లక్షణాలు ఉన్నాయి. అంటే ఆయన ఎలాంటి వాడంటే దయ కలిగిన వాడు, ఆయన ఎలాంటి వాడంటే కృప కలిగిన వాడు,
ఆయన ఎలాంటి వాడంటే సాధువు కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడంటే కరుణ కలిగిన వాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారినంట ఎంత మాత్రం ఆయన ఏం చేసేవాడంటే ఏ మాత్రం తోసేవాడు కాదంట. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి మానవుణ్ణి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే కౌగలించుకుంటూ వచ్చాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమని తీయొద్దులే కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడు అంటే అందుకే మొట్టమొదటిసారి చెప్పా, ఏమని చెప్పాను, బైబిల్ గ్రంథం మొత్తం దేని మీద బేస్ అయిందంట, గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమ మానవుని ఏం చేస్తుంది అంటే మానవుడు చేసిన శరీర కార్యాలు మొత్తాన్ని ఏం చేస్తుంది అంటే క్షమిస్తుంది. ఈ ప్రేమలో ఏముంది జెంటిల్నెస్. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించే కాలంలో లూకాసు వార్త 7వ అధ్యాయం, అవి మొత్తం చదవడానికి మనకు సమయం లేదు కానీ లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 50వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ ఒక వ్యక్తి ఇంటికి యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానించబడినప్పుడు ఆ వ్యక్తి ఇంటికి వెళ్తాడు. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే సీమోను. అంటే ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్తాడు. ఆ పరిసయ్యుని ఇంటికి దేనికి వెళ్తాడు అంటే సాధారణంగా మనం కూడా దైవ సేవకులను అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాం. దేనికంటే ఇన్విటేషన్, అంటే అన్న మా ఇంటికి భోజనానికి రండి, లేకపోతే మా ఇంట్లో పలానా అకేషన్ ఉంది, లేకపోతే అని మనము పిలుస్తూ ఉంటాం. అలాగే ఈ పరిసయ్యుడు కూడా, ఈ సీమోను పరిసయ్యుడు కూడా ఏం చేస్తూ వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభువును ఏం చేశాడు అంటే తన ఇంటికి పిలిచాడు. దేనికి పిలిచాడు అంటే భోజనానికి పిలిచాడు. ఎవరు? పరిసయ్యుడు. పేరు చెప్పాలి. ఎవరు పిలిచారు? అతని పేరేంటి? సీమోను. ఎందుకు పిలిచాడు చెప్పరే? ఎవరిని పిలిచాడు? యేసుక్రీస్తు ప్రభువును. అయితే ఆ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువును పిలిచిన ఆ పరిసయ్యుని ఇంటికి ఆ గ్రామం మొత్తానికి సంబంధించిన ఒక స్త్రీ, ఆ స్త్రీ పేరు రాయబడలేదు కానీ ఆ స్త్రీ చేసే కార్యాలు రాయబడి ఉన్నాయి. ఆ స్త్రీ యొక్క కార్యాలను అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉంది అంటే పాపాత్మురాలైన స్త్రీ. ఎవరంట? చెప్పాలి. ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. అయితే ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యుని ఇంటి దగ్గర ఉన్నాడని తెలుసుకొని ఆమె ఏం చేసింది అంటే ఒక ప్రెషస్, అంటే ఒక అత్తరును తీసుకొని వచ్చింది. అత్తరును తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఉన్న ఇంటిలోనికి ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభు యొక్క కాళ్ళు, సాధారణంగా యూదులు ఎలా కూర్చుంటారంటే వారి యొక్క ఆచారం ప్రకారము వారి ఇంటిని ఆహ్వానించినప్పుడు కాళ్ళు వెనక భాగంలో ఉంటాయి. వాళ్ళు మన మోకాళ్ళ మీద ఎలా ఉంటామో ఆ విధంగా యూదులు ఆ విధంగా కూర్చుంటారు. యేసుక్రీస్తు ప్రభు కూడా అలా కూర్చున్నప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభు ఎదురుగా కాకుండా యేసుక్రీస్తు ప్రభు వెనక భాగానికి వెళ్ళి, వెనక భాగంలో ఏమున్నాయి? యేసు ప్రభు యొక్క కాళ్ళు ఉన్నాయి. ఆ వెనక భాగంలో ఉన్న ఆ కాళ్ళను ఆమె ఏం చేసింది అంటే తన యొక్క కన్నీటితో తుడుస్తూ వచ్చింది. ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడుస్తా కూర్చోండి. ఏడుస్తా కూర్చున్నప్పుడు ఆ ఎదురుగా ఏదైనా ఒక గిన్నె పెట్టుకోండి. ఎన్ని వస్తాయి నీళ్ళు? ఇన్ని వస్తాయి, లేకపోతే ఇన్ని వస్తాయి. కానీ ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలు కడిగింది అంటే దేనితో కడిగింది? మినరల్ వాటర్తోనా? దేంతో కడిగింది? దేంతో కడిగింది? కన్నీటితో. అంటే ఆమె యొక్క కన్నీరు ఎంతగా ఆమె ఏడ్చిందో మనం ఈ భాగంలో గమనించవచ్చు. ఊహించినట్లయితే ఆమె కన్నీళ్ళు ధారలుగా ఒక పైప్ లైన్లో నుంచి ఏ విధంగా అయితే వాటర్ వస్తాయో తన 2 కళ్ళల్లో నుంచి తన యొక్క పాపాలకు సంబంధించిన ఆ క్షమించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు పాదాలను ఎలా కడిగిందంట? తన యొక్క కన్నీటితో కడిగింది. కడగటమే కాదు, తన యొక్క తల వెంట్రుకలతో ఎలా ఉన్నాయనేది మనము బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా ఎక్కువగా ఉండుంటాయి తల వెంట్రుకలు. తల వెంట్రుకలు మీకు బాగా తెలుసు.
ఏ ఒక్క వెంట్రుక రాలిపోయినా ఆ రోజంతా బాధపడతాం కదా, దానికి సంబంధించి అనేక రకాలైన నూనెలు రాస్తాం, అవునా కదా? అంత విలువైన తన తల వెంట్రుకలను, తన యొక్క పాదాలను, యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలను ఏం చేస్తూ వచ్చింది అంటే తుడుస్తూ వచ్చింది. తుడవటమే కాదు కానీ ఆ అత్తరు, ఆ బుడ్డిని తీసుకువచ్చిన దాన్ని ఏం చేసిందంటే పగలగొట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదాలకు తుడిచింది. అయితే ఆ పిలిచిన వ్యక్తి ఎవరు? సీమోను. సీమోను ఇదంతా చూశాడు. సీమోను ఏం చేశాడు? ఇదంతా చూచి ఏమన్నాడు అంటే, ఆమె ఎవరు నీకు తెలియదా? ఆమె ఎవరు? ఒక పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ అయితే ఈయన ప్రవక్త కదా, ఆమె ముందే ఆమె చేసిన పనులన్నీ ఈయనకు తెలిసే ఉంటుంది కదా. కానీ ఈయనేంది ఆ విధంగా చేపించుకుంటున్నాడు అని అనుకునేసరికి పరిసయ్యుడు సీమోనుతో ఏమంటాడు అంటే ఒక మాట అంటాడు, యేసుక్రీస్తు ప్రభు, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నాకు కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలా? నువ్వు నీ ఇంట్లోనికి వచ్చినప్పుడు కనీసం మంచినీళ్ళు అన్న ఇచ్చావా? లేనే లేదు. నువ్వు ఇంట్లోనికి వచ్చినప్పుడు నాకు మర్యాదలు చేయలేదు. కానీ ఈమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఈమె యొక్క విస్తార పాపములు ఏమవుతూ వచ్చినాయంట? క్షమించబడుతూ వచ్చినాయి. అనగా ఈ భాగములో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ద జెంటిల్నెస్. ఏం చూపించాడు ఆమె పట్ల? ఏమి చూపించాడంటే దయ చూపించాడు. ఆయన ఏం చూపిస్తూ వచ్చాడంటే కరుణ చూపిస్తూ వచ్చాడు. ఈనాడు మనం కూడా ఏం చేయాలి అంటే, మనకు దయ చూపించాలి అంటే మన వల్ల కాదు. మనం ఏం చేయాలి అంటే, మనము ఇతరుల పట్ల దయ చూపించాలి అంటే పైనుండి జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. పైనుంచి జ్ఞానము. పైనంటే జ్ఞానం అంటే, పైన జ్ఞానం అంటే టెంట్లోనా? కాదు. పైన జ్ఞానము ఎవరిది? దేవుడిచ్చే జ్ఞానము. దేవుడిచ్చే జ్ఞానంతో మనం ఏం చేయాలి అంటే ఇతరుల పట్ల దయ చూపించాలి. అయితే దయ చూపించాలి అంటే మన హృదయంలో అనేక రకాలైన చెడు తలంపులు, చెడు ఆలోచనలు, శరీర కార్యాలు ఇవన్నీ మనము దయ చూపించడానికి ఎలా ఉన్నాయంటే ఆటంకాలుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఆటంకాలుగా ఉన్నాయి. చూడండి, ఇవి ఒకటి అసూయ, మోసము. ఒకటి మోసము. రెండవది మనం గమనిస్తే అసూయ. మూడవది చెడుతనము, చెడు. నాలుగవది చూస్తే ఇది మన కపటము. ఐదవదిగా చూస్తే చెడుగా మాట్లాడడం. వీటిలో నాకు ఏది లేదనా అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కళ్ళన్నా ఉన్నారా? వీటిల్లో ఏదో ఒకటి మనలో ఉండే ఉంటుంది. ఏంటవి? అటు చూడండి. ఒకటి మోసం, రెండవది కపటం, మూడవది చెడుతనము, నాలుగవది అసూయ, ఐదవది చెడుగా మాట్లాడటం. వీటిలో మనకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అయితే ఇవి మనము తీసివేసుకున్నామా? వీటిని మనము మన హృదయంలో అలానే ఉంచుకున్నామా? వీటిని మన హృదయంలో అలానే ఉంచుకుంటే మన హృదయము ఎలా ఉంటుంది అంటే పాడైపోతుంది. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే మెల్లమెల్లగా మన హృదయంలో కుళ్ళును, అనగా మన హృదయంలో ఉన్న వాటినన్నిటినీ చెరిపివేస్తాయి. ఇవి మొత్తం మెల్లమెల్లగా ఇవి మన హృదయంలో మెల్లగా వస్తాయి, మెల్లగా కార్యాలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యవసాయదారుడు పంటను వేసినప్పుడు ఆ పంట బాగా ఎదుగుతున్న సమయంలో ఆ పంట మీద ఏదైనా ఒక పురుగులు వచ్చినాయి అనుకోండి, ఆ పురుగు ఆ ఆకులను ఏం చేస్తూ ఉంటాయి? తినేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కీటకాలు, అంటే కీటకాలు, ఈ యొక్క పురుగులు ఏ విధంగా అయితే ఆ యొక్క పంటనంతటిని నాశనం చేస్తున్నాయో అదేవిధంగా ఇలాంటి కీటకాలు మన హృదయంలో ఉంటే మన యొక్క జీవితాన్ని కూడా ఏం చేస్తాయి?
చెప్పాలి. ఏం చేస్తాయి? ఆ పంట పొలాన్ని నాశనం ఎలా చేస్తున్నాయో ఆ కీటకాలు మన జీవితంలో అంటే ఇవన్నీ ఉంచుకొని అలానే ఉంటారా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడతా బాయ్స్, ఉన్నాయి కదా. ఏంటవి? ఇవన్నీ చెడుకు సంబంధించిన అంశాలు ఇవన్నీ. అందుకే మొట్టమొదటిసారి చెప్పా, శరీర కార్యములు ఇవి. ఎలాంటివంటే ఇవి శరీర కార్యములు. వీటిని మనం తీసేసుకోవాలి. వీటిని మనం తీసేసుకోకుండా అలానే ఉన్నామనుకోండి, 5 రోజులైనా 6 రోజులైనా 7 రోజులైనా 10 రోజులైనా సరే VBS మనం వచ్చినప్పటికీ మన హృదయంలో మనకేమన్నా మేలులు ఉన్నాయా? మనకి ఎలాంటి మేలు లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? వీటిని తీసేసుకోవాలి. వీటిని తీసేసుకోలేదనుకోండి, మన లోపల ఏమవుతుంది? ఆ యొక్క వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఆ పంటనంతటిని తినివేస్తుందో మన హృదయాన్ని కూడా ఇవి ఏం చేస్తాయంటే తినివేస్తాయి. పాపము ఏమవుతుందంటే మన హృదయంలో పెరిగిపోతుంది. పాపం మన హృదయంలో ఏమవుతుంది అంటే రోజు రోజుకు ఎక్కువైపోయి మనము ఇక ఏమి చేయలేని పరిస్థితిలోనికి వస్తాం. అందుకే మనము దయగలిగి ఉండాలి అంటే, దయాళుత్వాన్ని చేయాలి అంటే మన హృదయంలో దయాళుత్వం అనే ఈ యొక్క ఆత్మఫలము ఉండాలి అంటే మన హృదయంలో ఉన్న వీటిని ఎక్కడికి పంపించాలి? ఎక్కడికి పంపించాలి? బయటికి పంపించాలి. దయాళుత్వం అనే అంశం అనేది మన హృదయం లోపలికి రావాలి అంటే మన హృదయంలో ఉన్న వాటిని అనగా వీటిని మనం ఏం చేయాలి అంటే బయటకు పంపించాలి. బయటకు పంపిస్తేనే మన హృదయంలో ఏముంటుంది అంటే దయాళుత్వం అనేది రాజ్యం ఏలుతుంది. మన హృదయంలో ఏమవుతుంది అంటే దయగలిగి మనము ఉండగలము. లేదంటే మనము మన తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మన ఇతరులు ఉన్నారు, లేకపోతే మన చుట్టుపక్కల వారు ఉన్నారు, వీరితో మనం దయగలిగి ఉండగలమా అంటే ఉండలేము. మన ఇంట్లో వాళ్ళతో లేకపోతే మన తల్లిదండ్రులతో మన పెద్దలతో మనం ఎలా దయగలిగి ఉండాలి అంటే మనము వారికి సహాయం చేయటం ద్వారా మనం ఎలా ఉండగలమంటే దయగలిగి ఉండవచ్చు. ఉదాహరణకి ఈనాడు ఎండాకాలం వచ్చింది, పక్షులు అనేక రకాలైన పక్షులు దేనికోసం ప్రయాసపడుతున్నాయి? మంచినీళ్ళు దొరక్క. అవి ఏమవుతాయి? దాహం కలిగి ఉంటాయి. కానీ వాటి పట్ల కూడా మనం ఎలా ఉండాలి? దయగలిగి ఉండాలి. మన ఇంట్లో మన తమ్ముళ్ళు లేకపోతే మన చెల్లెళ్ళు మన అక్కలు వీళ్ళ పట్ల మనము దయగలిగి ఉండాలి. ఎలా దయగలిగి ఉంటాం? వారు ఏదన్నా చదువుకుంటున్నారు అనుకోండి, ఆ చదువులో సహాయం చేయటం, లేకపోతే వారు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, ఆ పనిలో సహాయం చేయటం, ఇలాంటి విషయాల్లో మనం ఎలా ఉండాలి అంటే దయగలిగి ఉండాలి. మనం కాలేజీకి కానీ లేకపోతే స్కూల్కి కానీ లేకపోతే ఇతర వాటికి మనం వెళుతున్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు కనపడతారు, లేకపోతే బలహీనులు ఉంటారు, లేకపోతే అక్కడ చాలామంది ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే బలహీనులు ఉంటారు, మనకు రోడ్డు మీద కనపడుతూ ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏం చేయకూడదంటే అసహించుకోకూడదు. ఉదాహరణకి ఎవరన్నా ఎవరు భిక్షగాడు రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకోండి, చిచి అనుకుంటూ వెళ్తామా? అది దయగలిగి ఉండడం కాదు. వారి పట్ల మనం ఏం చూపించాలంటే జాలి చూపించాలి. అది దయగలిగి ఉండడం. యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి వాటినన్నిటినీ ఏం చేస్తూ వచ్చాడు అంటే చూపిస్తూ వచ్చాడు ఈ లోకానికి. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే ఈ లోకంలోనికి అలాంటి వాటి మొత్తాన్ని యేసుక్రీస్తు ప్రభు దయాళుత్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. అది పైకి చెప్పడం కాదు, కానీ ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే తన యొక్క ప్రాక్టికల్ లైఫ్లో చూపిస్తూ వచ్చాడు. ఉదాహరణ మనం చూసాం, పాపాత్మురాలైన స్త్రీని. ఇప్పుడు మనము దయగలిగి ఉంటున్నామా? దయాళుత్వం మన హృదయంలో ఉంటుందా? మనం ఏం చేయాలి అంటే మనకు మనమే ఆలోచించుకోవాలి. మనకు మనమే ఏం చేయాలి అంటే మనము ఎగ్జామిన్ చేసుకోవాలి మన హృదయంలో. ప్రభువా, నేను దయగలిగి లేను, ఇతరుల పట్ల, కుటుంబంలో, తోటి స్నేహితుల పట్ల, లేకపోతే నా యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళ పట్ల దయగలిగి లేను, దయతో నన్ను క్షమించు అని ఈరోజు ఇప్పుడే మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి వేడుకోవాలి. దేవుణ్ణి వేడుకోవాలి అంటే ఎవరి యొక్క సహాయం కావాలి మనకు? దేవుని యొక్క
సహాయం, పక్కన వాళ్ళ సహాయం కావాలా? పక్కన వాళ్ళ సహాయము, అరే దయగలిగి ఎలా దయ చూపించాలి అని మనం అడిగామనుకోండి, నాకే తెలియదు, ఇంక నీకేం చెప్తా. ఎందుకంటే నేను ఈరోజు ఏం చేశాను, లేకపోతే నేను ఏం చేశాను, ఇతరుల పట్ల కోపంగా ఉన్నా, లేకపోతే ఇతరులను మనం దూషించాను, కానీ నాకే దయ లేదు, నాకే కనికరం లేదు, కరుణ చూపించాలి ఎలా అనేది నాకే తెలియదు, ఇంకా నీకేం చెప్తాను. కానీ దయగలిగిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మనము ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనము ఏమవుతామంటే మనము ఇతరుల పట్ల దయగలిగి ఉంటాము, అనగా ఇతరులను మనము ప్రేమించేవారముగా ఉంటాము. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనము కోరుకోవాలి. ఎందుకంటే మనంతటా మనం సెల్ఫ్గా అంటే స్వయంగా మనము దయగలిగి ఉండటానికి ఎంత ప్రయత్నించినప్పటికీ మనం ఏం చేయలేం, దయగలిగి ఉండలేం. ఉండగలమా? ఉండలేం. కారణం ఏంటి అంటే మన హృదయంలో ఏదో ఒకటివి ఉన్నాయి. అందుకని మనం ఏం చేయలేము అంటే దయగలిగి ప్రదర్శించలేము. ఏదో ఒక సందర్భంలో కోపగించుకోవడము, మోసం చేయటము, లేకపోతే ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తించడము, ఏదో ఒకటి మనము చేస్తూనే ఉంటాం. కాబట్టి మనము దయగలిగి ఉండాలి అంటే మనం ఎవరి యొక్క సహాయం కావాలి? దేవుని యొక్క సహాయం. ఇప్పుడు దేవుడు మన మధ్య ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఆత్మ, పరిశుద్ధాత్మగా మన మధ్య ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి సహాయం తీసుకోవాలి? పరిశుద్ధాత్మ యొక్క సహాయం తీసుకోవాలి. అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నేను దయగలిగి జీవించడానికి కృపను చూపించు, నేను దయగలిగి ఉండడానికి ఈ లోకంలో నీ యొక్క ప్రేమ నాలో ఉండేటట్టు చేయి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనకు ఆత్మఫలములో జెంటిల్నెస్ అనేది మన హృదయంలోనికి తీసుకుని వస్తాడు. ఇది మొట్టమొదటి, నేను చెప్పింది మొట్టమొదటిది. ఇంకొకటి క్లుప్తంగా ముగిస్తాను. రెండవదిగా మనం గమనిస్తే అంటే రెండవది అంటే 5, 6 కలిపి, ఎన్నోది 5, 6 కలిపి ఈరోజు పాఠం రెండవది. అంటే మన పాఠంలో ఇది రెండవదిగా మనం గమనిస్తే గుడ్నెస్ అంటే మంచితనము. ఏంటిదంట? మంచితనము అంటే అర్థం ఏంటి అంటే చెడు చేయకుండా ఉండడమే. చెప్పాలి, చెడు చేయకుండా ఉండడమే మంచితనం. చెప్పాలి అందరూ. మంచితనం అంటే ఏంటి? చెడు, అందరు నాతో పలకండి, చెడు చేయకుండా ఉండడమే మంచితనం. కొంతమంది చెప్పలా, గర్ల్స్ చెప్పలా, చాలామంది. చెడు చేయకుండా ఉండడమే మంచితనం. మంచితనం ఎవరిలో ఉంది? ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే రోమీలకు రాసిన పత్రిక తీయండి అందరూ. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. ఏ భేదం లేదు, అందరూ. అంటే ఇప్పుడు అందరి హృదయాల్లో ఏముందంట? పాపం ఉంది. ఈ పాపము మానవుణ్ణి చెడు స్వభావానికి తీసుకుని వెళుతుంది. ఈ పాపము మానవుని యవన కాలంలో, ముఖ్యంగా యవన కాలంలో ఎక్కడికి తీసుకెళ్తుందంటే చెడు సావాసాలు, చెడు తలంపులు, చెడు మాటలు, చెడుగా ప్రవర్తించడం, చూడకూడని వాటిని సెల్ ఫోన్లో. మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, 2-3 దగ్గర నేను చూసా. పిల్లవన్న పేర్లు ఫీల్ అవుతారు మళ్ళీ. చెడు చూడకూడని వాటిని చూడడం, ఇదన్నీ మంచితనానికి దూరంగా ఉండడమే. అంటే చెడుగా ప్రవర్తించడమే మంచితనము లేకుండా ఉండడం. చెడు లేకుండా ఉండడాన్ని మంచితనముగా మనము చూడవచ్చు. అంటే చెడు అనేది మానవ జీవితంలో ఒక పాపముగా ఎలా ఉంది అంటే పేరుకుపోయి ఉంది. చెడు స్వభావము కలిగి ఉండడం ఈ యొక్క ముఖ్యంగా మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే పరిపరి విధాలుగా యవ్వన కాలంలో ఎలా ఉంటుంది అంటే ఇష్టానుసారమైన ఆలోచనలు వస్తాయి. ఇష్టానుసారముగా
ఆలోచన విధానం అనేది ఉంటుంది. ఇది యవ్వన కాలంలోనికి ఎలా తీసుకొని వెళుతుంది అంటే చెడుతనములోనికి తీసుకుని వెళుతుంది. ఈ చెడుతనము ఎక్కడ వరకు వెళుతుంది అంటే మోసములోనికి కూడా వెళుతుంది. అందుకే ఆదికాండంలో రాయబడి ఉంటుంది, దేవుడు ఏం చెప్తాడు, ఈ పండ్ల ఈ చెట్లు మధ్యలో ప్రతి ఒక్కటి మీరు తినవచ్చు, కానీ ఒకటి మాత్రం తినకూడదు. అయితే వారు తినడం వలన ఏమవుతూ వచ్చారంటే పాపాన్ని తీసుకొని వచ్చారు. ఇంకా కొన్ని వచ్చిన భాగాలు ఉన్నాయి, కానీ అవి చెప్పడానికి మనకు సమయం లేదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ అవ్వను ఎవరు మోసం చేశారు? సాతాను లేదా అపవాది మోసం చేస్తూ వచ్చాడు. ఈ మోసం చేసిన కారణాన్ని బట్టి ఈ మానవుల్లోనికి ఏమొచ్చింది అంటే చెడుతనం అనేది వచ్చింది. ఈ చెడుతనము పాపానికి దారితీస్తూ వచ్చింది. మంచి అనేది ఎక్కడ కనపడకుండా పోయింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకరు. 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం ఒకరు, 11వ అధ్యాయం 3వ వచనం ఒకరు చదవండి. సాతాను మనలను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాదు. సాతాను ఏం చేస్తూ ఉంటాడు అంటే చెప్పి రోజు చెప్పేదే కదా, వెనక్కి తిరిగి చూద్దాం, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడదాం, లేకపోతే వినకుండా ఉందాం. ఏం చేయడు, సింపుల్గా ఏమంటాడు అంటే హృదయంలో ఒక చిన్న మాట మన హృదయంలో నుంచి వస్తుంది. ఎంతమందిలో వచ్చే ఉంటుంది, రోజు వినేదే, అందుకే మనం వినకుండా ఉందాం అనేది మన హృదయంలో ఆటోమేటిక్గా వచ్చింది. అది ఎవరిదో తెలుసా? సాతాను తంత్రములు అవి. ఈ సాతాను తంత్రములు మానవుని ఏం చేస్తాయంటే మోసములోనికి తీసుకుని వెళతాయి. ఇది ఒకటి. తర్వాత రెండవదిగా 11వ అధ్యాయం 3వ వచనం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు సర్పం ఏం చేసిందంట? తన కుయుక్తి చేత అంటే తన టెక్నిక్స్ చేత. మనం కూడా అప్పుడప్పుడు టెక్నిక్స్గా వాడతాం. పక్కన గిల్లుతాం, ముందోడు గిల్లాడు అన్నట్టు క్రియేట్ చేస్తాం. అది టెక్నిక్ అనమాట. సాతాను కూడా ఏం చేస్తాడు అంటే చాలా టెక్నిక్గా, కుయుక్తి అంటే చాలా టెక్నిక్గా ఏం చేస్తాడు అంటే పాపంలోనికి తీసుకొని వెళ్తాడు. ఏం చేయడు, వినమాకురా అంటాడు, అంతే, విన్నవసరలా. లేకపోతే ఏం చేయి మాకు, విన్నట్టు చూస్తూ ఉండు, ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉండు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఇంటి దాకా వెళ్ళి వచ్చారు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది రోడ్డు మీద దాకా వెళ్ళి వచ్చారు, ఇక్కడే ఉన్నారు, ఇంకో చోటికి వెళ్ళి వచ్చారు. ఆలోచనలు అంటే సాతాను ఏం చేస్తాడంటే తన కుయుక్తి చేత ఈజీగా మోసములోనికి తీసుకుని వస్తాడు. ఇదే చెడుతనము. అంటే ఈ చెడుతనము మనలోనికి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే మంచితనం అనేది చూపించాలి. మంచితనం ఎలా వస్తుంది? మన హృదయంలో చెడుతనం ఉంది, పాపం ఉంది, దుష్టత్వం ఉంది, చెడు ఉంది. ఇవన్నీ మనకు మంచితనాన్ని ప్రదర్శించలేవు. కానీ మంచివాడు ఎవరు? యేసు ప్రభు మాత్రమే. మంచివాడు ఎవరంట? యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. ఆయన ఏం చేశాడు మన కొరకు? ఆయన నీ కొరకు ఏం చేశాడు? క్రీస్తు నా కొరకు ఏం చేశాడు? మన అందరి కొరకు ఏం చేశాడు అంటే రండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి అంటే గొర్రెల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణము. క్రీస్తు నీ కొరకు ఏం చేశాడు? ప్రభు నీ కొరకు ఏం చేశాడు చెప్పరే? ప్రాణము పెట్టాడు. ఇది మొట్టమొదటిది. ఏం పెట్టాడంట?
యేసుక్రీస్తు ప్రభు తన యొక్క మంచితనాన్ని కల్వరి శిలువలో చూపిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క మంచితనాన్ని ఆ 2 చేతులలో 2 కాళ్ళలో తన యొక్క మేకులు కొట్టించుకొని ఏం ప్రదర్శించాడంట? మంచితనాన్ని చూపిస్తూ వచ్చాడు. అనగా ఏం పెట్టాడు మన కొరకు? ఆ యొక్క మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడంట? ప్రాణం పెడతాడు. అదేవిధంగా మన మంచి కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం గమనిస్తే 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చదవండి త్వరగా. బాయ్స్ చదవాలి, గర్ల్స్ ఆపండి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం త్వరగా చదవాలి, టైం అయిపోతుంది. 1 పేతురు 2:24 చదవాలి, పెద్దగా చదవాలి. గర్ల్స్ చదవండి అమ్మా. చనిపోయి జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు చదవమ్మా. మన పాపములు మాను మీద మ్రోసుకొనెను. అంటే దాని అర్థం ఏంటి అంటే తన శరీరాన్ని ఎవరి యొక్క శరీరం? దేవుని యొక్క శరీరం. ఎక్కడ? కల్వరి శిలువలో ఏమైపోయింది అంటే ఛిద్రమైపోయింది, నలుగగొట్టబడింది. యేసుప్రభు యొక్క శరీరము ఏమవుతూ వచ్చింది అంటే చారలుగా దున్నబడుతూ వచ్చింది. ఆయన యొక్క శరీరము ఏమైంది అంటే మన కొరకు ఆయన యొక్క మంచితనము ఏం చేశాడు అంటే కల్వరి శిలువలో తన యొక్క శరీరాన్ని దారులుగా తన యొక్క రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. ఇది రెండవది. మూడవదిగా మనం గమనిస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదవండి. ఎలా అయ్యాడంట? యేసుక్రీస్తు ప్రభు ఎలా అయ్యాడు? దరిద్రుడయ్యాడు. దేని కొరకు? దేని కొరకు? మనలను ధనవంతులు చేయడానికి. ఆయన ధనవంతుడై ఉన్న దేవుడు. ఆయన సర్వమును ఏం చేశాడు అంటే ఒక్క మాట ద్వారా సృష్టిస్తూ వచ్చాడు. ఇది అవును కాక అంటే అవుతూ వచ్చింది, ఇది కలుగును కాక అంటే కలుగుతూ వచ్చింది. అవన్నీ చూసి దేవుడు ఒకటే మాట అన్నాడు, ఇది మంచిదని గ్రహిస్తూ వచ్చాడు. ఎందుకు? ఆయన మంచివాడు కాబట్టి ఆయన సృష్టించిన ప్రతి సృష్టి ఏమవుతూ వచ్చింది అంటే మంచిగాను ఉంటూ వచ్చింది. కానీ ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు ఏమయ్యాడంట? దరిద్రుడిగా మారిపోతూ వచ్చాడు. ఆయన ధనవంతుడు అనగా ఆయన క్రయధనము మొత్తం మన కొరకు ఏం చేస్తూ వచ్చాడంటే చెల్లిస్తూ వచ్చాడు. ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన మంచితనము ఈనాడు మనకుందా? ఎవరికన్నా నేను ఈ విధంగా చేశాను అని ఎవరైనా ఒక్కరైనా అనగలరా? అనలేరు. మొట్టమొదటిది ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. రెండవది ఆయన శరీరాన్ని శిలువలో అప్పగించుకుంటూ వచ్చాడు. మూడవదిగా మనం గమనిస్తే ఆయన యొక్క ఆ క్రయధనాన్ని మన కొరకు సమర్పించుకుంటూ వచ్చాడు. నాలుగవదిగా మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవాలి. గలతీ 2:20. ఇక్కడ చూడండి, తన్ను తానే ఏం చేసుకున్నాడంట? అర్పించుకున్నాడు. పూర్తిగా సమర్పించుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క కల్వరి శిలువలో. ఈనాడు మనం ఆ విధంగా చేయగలమా? లేనే లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క శరీరము, ఆ యొక్క ప్రాణము, ఆ యొక్క క్రయధనము ఆయన తన్ను తానే ఏం చేసుకుంటూ వచ్చాడంటే సమర్పించుకుంటూ వచ్చాడు. దేని కొరకు? మన యొక్క చెడుతనాన్ని తీసివేయటం కొరకు, మన హృదయంలో ఉన్న చెడు తలంపులను
తీసివేయటం కొరకు ఆ యేసుక్రీస్తు ప్రభువే మంచివాడై ఉన్న ఆ దేవుడే ఏం చేస్తూ వచ్చాడు అంటే మన కొరకు ఆయన సర్వమును కోల్పోతూ వచ్చాడు. కారణం ఏంటి అంటే మన హృదయంలో లేని ఆ యొక్క మంచితనాన్ని మన హృదయంలో మంచితనం ఇవ్వడం కొరకు దేవుడే ఏం చేస్తూ వచ్చాడు అంటే తన యొక్క కల్వరి శిలువలో ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు. రండి మోకాళ్ళ మీదకు రండి. అందరూ మోకాళ్ళ మీద ఉండాలి. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, కళ్ళు మూసుకోనండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ఈరోజు దయాళుత్వం, మంచితనం గురించి దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. 5 రోజులు VBSలో పాఠం విన్నాము, కానీ ఏదో వచ్చాము పోయామని కాకుండా మన హృదయంలో మంచితనము లేదు, మన హృదయంలో దయ లేదు, దయాళుత్వం లేదు, మన హృదయంలో ఏమి లేదు అంటే చెడుతనము మాత్రమే ఉంది. మన హృదయంలో మోసం ఉంది, కపటం ఉంది, అసూయ ఉంది. మన హృదయంలో ఏముంది అంటే చెడు మాటలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా అవి ఉంటూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాటిని మన హృదయంలో మనము పెంచి పోషిస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా హృదయంలో ఏమాత్రం మంచితనం లేదు, నా హృదయంలో చెడుతనము తప్ప ఏమీ లేదు. మోసము, కపటము, అసూయ, ద్వేషం, చెడుగా మాట్లాడటం, చెడుగా ప్రవర్తించడం, చెడు మాటలు పలకడం, ఇతరుల పట్ల దయ లేకుండా ఉన్నాను ఈరోజు వరకు, ఈ క్షణం వరకు. ప్రభా, నన్ను క్షమించండి. నీ స్వయం, నీ యొక్క జీవితం, నీ యొక్క సమయం, నీ యొక్క దేహం దేవునికి సమర్పించుకుంటావా? ప్రియ సహోదరుడా, ప్రియ యవన బిడ్డ, ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీటితో ఎంతగా కన్నీరు కార్చిందో మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలు కడుగుతూ వచ్చింది. ఈనాడు మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలు కడగగలమా? మన యొక్క కన్నీటితో. ప్రభా, నా హృదయాన్ని పూర్తిగా కాల్చి నీ యొక్క దయతో నింపు, నీ యొక్క మంచితనంతో నింపు. ఆ విధంగా ప్రార్థన చేసిన వారు నా హృదయంలోనికి రా, నా పాపమును క్షమించు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, మోసం ఉంది, కపటం ఉంది, వాటన్నిటిని తీసివేయి ప్రభువా అని ఎవరైతే మీ హృదయంలో ప్రార్థన చేస్తూ వచ్చారో అటువంటి వారు మీ తలలకు పైగా మీ కుడి హస్తాలు చూపించినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా అలా? ప్రభా, నాలో మోసం ఉంది, మోసం తీసేయి. నాలో చెడుతనం ఉంది, చెడుతనం తీసేయి. ఆ విధంగా ప్రార్థించిన వారు ఎవరైనా ఉంటే మీ యొక్క కుడి హస్తాలు మీ తలలకు పైగా చూపించినట్లయితే మీకు ప్రార్థిస్తాం. ఎవరైనా ఉన్నారా? నాతో కలిసి అందరూ ఈ మాటలు చెప్పండి. ప్రభువా, అందరూ చెప్పాలి. ప్రభువా, నేను పాపిని, నాలో ఏమాత్రము మంచితనము లేదు. ప్రభువా, నా హృదయములో అనేక రకాలైన చెడుతనములు, చెడు ఆలోచనలు, అనేక రకాలైన చెడు తలంపులు ఉన్నవి. ప్రభువా, నా చెడు తలంపులన్నిటినీ, చెడు ఆలోచనలన్నిటినీ తీసివేసి నీ బిడ్డగా
నన్ను చేయి. నీ దయాళుత్వాన్ని ఇతరుల పట్ల నేను ప్రదర్శించేలాగున నా హృదయాన్ని తెరువుము. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అంటే అలాగే ప్రార్థనలో ఉండండి, అలాగే ప్రార్థనలో ఉండండి. నమ్మకమైన దేవా, పరిశుద్ధ తండ్రి, నీ పాలన స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ మహా గొప్ప ప్రేమను బట్టి మీ స్తోత్రాలు, మీ దయాళుత్వము మంచితనం బట్టి మీ స్తోత్రాలు, అందరిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం యవన బిడ్డలు మా తండ్రి మీ దయాళుత్వం గురించి, మంచితనం గురించి పాఠం వినేదానికి సహాయపడుతూ వచ్చారు. కేవలము నీ ఉచితమైన కృప చొప్పున, మీ దయా వాత్సల్య చొప్పున ప్రాణం పెట్టుటకు వెనుదీయలేదు. ధనవంతుడై ఉండి ధనమును పోగొట్టుకుంటకు, దరిద్రుడిగా అవుటకు వెనుదీయలేదు. ఇష్టపడుతూ మా తండ్రి దరిద్రుడిగా అయినారు. ప్రభు మా తండ్రి అంత మాత్రమే కాదు కానీ మా శరీర కార్యములను మా తండ్రి విడుదల చేయటానికి, రక్షించడానికి, చెడుతనం నుండి, మోసం నుండి, అసూయ నుండి, చెడు మాటల నుండి తప్పించడానికి, రక్షించడానికి, మమ్మల్ని విమోచించడానికి మీ శరీరము గాయపరచబడుతూ వచ్చింది. శరీరం సిలువకు అప్పగించబడుతూ వచ్చింది. ప్రభా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల దేవా, మీరు ఇష్టపడి ప్రాణం పెట్టారు. మీరు ఇష్టపడి మా తండ్రి తను తానే సమర్పించుకొని రాయబడిన ప్రకారం ప్రభా తండ్రి ప్రాణం పెట్టినారు. వందనాలు చెల్లించుకుంటున్నాం. యవన బిడ్డలు నీ మాటలు విన్నారు. వారి హృదయాల్లో నీ మాటలు ఎవరు స్వీకరించారో, ఎవరు అంగీకరించారో, ఎవరు మనసున పెట్టారో వారితో మాట్లాడు, వారిని రక్షించుము, స్థిరపరచుము. ప్రేమ తండ్రి ఎవరు తీర్మానం చేసుకొని రక్షణ పొందినారో వారిని బలపరచుము, కనికరించుము. నీ ఆత్మ బలము చేత వారిని నింపి కనికరించమని వేడుకుంటున్నాం. ఈ నామ ఘనత కొరకే సాక్షార్థమై మా తండ్రి మాదిరిగా ఉండటానికి సహాయపడము. ప్రేమ కలిగి, దయాళుత్వం కలిగి, మీరు కలిగి ఉన్న దయాళుత్వం, మీరు కలిగి ఉన్న మంచితనం వీరు కూడా కలిగి ఉండటకు నేర్చుకుని అలాగన ఇతరుల ఏడల ఆ దయాళుత్వం, మంచితనం చూపించేదాని కొరకై కనికరం చూపించుము, వారిని బలపరచుము. ఈ దినం కొరకే వందనాలు. ముందున్న సమయం కొరకై దీవించుము, సిద్ధపరచుము. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మీ గ్రూప్స్కి వెళ్ళండి. క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఇటు ముందుకు రండి. ఇవాళ క్రొత్తగా వచ్చిన వాళ్ళు మీ గ్రూప్స్కి వెళ్ళండి. కృపానిధి గ్రూప్ వాళ్ళందరూ కూడా కరుణాకరణ దగ్గర కూర్చోండి. మీకు బుక్స్ వచ్చేంత వరకు మీరు హ్యాండ్ వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. వెళ్ళండి, గ్రూప్స్కి వెళ్ళండి. కొత్తగా వచ్చారు మీరు ఇవాళ. ఎవరి గ్రూప్ దగ్గర వాళ్ళకి వెళ్ళిపోండి. టీచర్స్ ఎవరైనా ఒకవేళ పనుండి ఒకరోజు రాకపోతే అబ్సెంట్ అయితే ముందు రోజే ఒక మాట చెప్పండి. రెండవది బుక్స్ కూడా ఇస్తే వేరే టీచర్స్కి మేము అలాట్ చేస్తాము. కృపానిధి రాలేదు కానీ బుక్స్ మాత్రం వేరే చోట ఉన్నాయి. అట్లాంటివి జరగకుండా కూర్చోండి అమ్మా, త్వరగా కూర్చోండి, టైం తక్కువ ఉంది, కూర్చోండి. బైబిల్స్ లేని వాళ్ళకి గిడియన్ బైబిల్స్ ఇస్తాము, కూర్చోండి. ప్రార్థన చేసి గ్రూప్ స్టార్ట్ చేస్తే టైం సేవ్ అవుతుంది.